మహాకామేశ్వరుని యొక్క మనసును తన వైపు ఆకర్షించుకుని రంగిల్లజేసి ఆయనను తన చిరునవ్వు అనే ఆనందాంబుధిలో ముంచి తేల్చే శ్రీ మహాకామేశ్వరీ దేవిని వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితాత్రిశతీ నామార్థములు 84వ భాగము. కకారిణి జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి యొక్క నిర్గుణ స్వరూపమైన శ్రీ పంచదశి మంత్రములో 3 కూటములు ఉన్నాయని, అవి శిరఃపర్యంతము కంఠభాగము వరకు గల వాగ్భవ కూటము, కంఠపర్యంతము కటిభాగము వరకు గల కామరాజ కూటము అని, కటిభాగము నుండి పాదముల వరకు గల శక్తి కూటము అని, ఈ కూటములలో మొత్తము 15 బీజాక్షరములు ఆ తల్లికి అవయవములుగా అమరి ఉన్నాయని, ఆ 15 బీజాక్షరములు వాగ్భవ కూటములో క ఏ ఈల హ్రీం అనే 5 అక్షరములు, కామరాజకూటములోని హస కహల హ్రీం అనే 6 అక్షరములు, శక్తికూటములోని సకల హ్రీం అనే 4 అక్షరములు ఉన్నాయి అన్న విషయమును మనం గ్రహించాము. పంచదశి మహామంత్రము పరమేశ్వరి యొక్క నిర్గుణ స్వరూపమునకు సంబంధించిన మహామంత్రమైనందువలన గురువు యొక్క ఉపదేశము లేకుండా ఈ మంత్రమును ఎవరూ నేరుగా సాధన చేయకూడదు. కనుక ఆ లోటును తీర్చడానికి జగన్మాత లలితాంబిక ఈ పంచదశి మంత్రములోని 15 అక్షరములలో ఒక్కొక్క బీజాక్షరమునకు 20 నామముల చొప్పున మొత్తము 300 నామములను శ్రీ లలితాత్రిశతి రూపములో శ్రీ మహాకామేశ్వరి శ్రీ మహాకామేశ్వరుల ద్వారా ఈ ప్రపంచమునకు జగన్మాత వ్యక్తపరిచినది. ఇది స్తోత్రము కాబట్టి శ్రీ లలితాత్రిశతిని ఎవరైనా కూడా భక్తి శ్రద్ధలతో గురూపదేశము లేకుండా కూడా పఠించుకోవచ్చు. అత్యంత రహస్యమైన శ్రీ లలితాత్రిశతి స్తోత్రము మొదటగా శ్రీ హయగ్రీవునిచే శ్రీ అగస్త్య మహర్షికి వెల్లడించబడి, తరువాత జగద్గురువులైన శ్రీ శంకర భగవత్పాదులు రచించిన భాష్యము వలన, ఆ భాష్యమునకు అనేక మంది ఇతరులు రచించిన వార్తీకముల వలన ఈ ప్రపంచమునకు వెల్లడి అయినది. ఈ లలితాత్రిశతి నామార్థములకు అర్థములను జగన్మాత ప్రేరేపించిన విధముగా కొంతవరకైనా తెలియచేయగలిగిన మహాభాగ్యము ఆ తల్లి నాకు కలిగించింది. ఆ ప్రక్రియలో భాగముగానే వాగ్భవ కూటములోని 5 అక్షరములు, కామరాజకూటములోని 6 అక్షరములకు, శక్తి కూటములోని మొదటి బీజాక్షరమైన సకారము మొత్తము 12 బీజాక్షరములకు సంబంధించిన 240 నామములకు అర్థములను మనము గ్రహించగలిగాము. ఇప్పుడు 3వ కూటమైన శక్తి కూటములోని 2వ అక్షరమైన కకారమును గ్రహిద్దాము. ఈ బీజాక్షరమునకు ఆదిశంకరుడు తదనంతర భాష్యకారులు కూడా పంచదశి మంత్రమున తృతీయ ఖండమునందలి ద్వితీయ వర్ణ రూపమైన కకారము అవయవముగా అనగా వాచకముగా కలిగి, ఆ కకారము మంత్రరూపముగా కలిగినది జగన్మాత లలితాంబిక అని మాత్రమే వివరించారు. కనుక కకారిణి అని కాని, కకార రూపిణి అని కాని శ్రీమాతను జపించినట్లయితే ఆ తల్లి అనుగ్రహము మనకు లభిస్తుంది. కావ్యలోల పరబ్రహ్మస్వరూపము యొక్క చరిత్రలను గురించి
ఆ తల్లి లీలలను గురించి అవతార విశేషములను కీర్తిస్తూ శ్రీ వేదవ్యాసులు, శ్రీ వాల్మీకి మొదలైన మహర్షులు రచించిన అనేకమైన భక్తిపూర్వకమైన కావ్యములందు ఆమె లోలత్వము కలిగినది కనుక శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము జగదీశ్వరిని కావ్యలోల అనే నామముచే కీర్తించింది. అటువంటి మహాకావ్యములు వాచ్య, లక్ష్య, అర్థభేదములు స్పష్టముగా ఉండుటచే పరమేశ్వరి లలితా పరాభట్టారిక అటువంటి కావ్యములందు అత్యంత ప్రీతిభావము కలిగి ఉంటుంది. పరబ్రహ్మ స్వరూపమునకు సంబంధించిన కావ్యములు అనేక రకములుగా ఉంటాయి. అవి దృశ్య కావ్యములు, శ్రావ్య కావ్యములు, చిత్రకావ్యములు, పద్య కావ్యములు, గద్య కావ్యములు మొదలైనవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క లీలా విశేషములను తెలిపేవి. భక్తుల హృదయములో ఆధ్యాత్మిక భావనలను పెంపొందించి పరమాత్మకు చేరువ చేసేవే కనుక అటువంటి కావ్యములందు లోలత్వము అనగా ప్రీతిభావము కలిగి అటువంటి కావ్య పఠనమును శ్రద్ధాభావముతో చేయు వారి పట్ల కూడా అత్యంత ప్రీతిభావమును కలిగి ఉండే పరమేశ్వరి లలితాంబిక కావ్యలోల అనే నామముచే కీర్తించబడినది. కామేశ్వర మనోహర, కామేశ్వర మనోహర అను నామము కామేశ్వర, మనోహర అన్న 3 పదముల సముదాయము. ఈ నామమునకు అర్థము కామేశ్వరుని మనసును హరించినది. శ్రీ మహాకామేశ్వరుని పత్ని అయిన శ్రీ మహాకామేశ్వరీ దేవి ఆయన మనసును హరించినది. హరించినది అన్న పదమునకు తన వైపు ఆకర్షింపచేసుకుని తనదిగా చేసుకున్నది అనేది ఒక భావమైతే ఆయన మనసును రంజిల్లజేయునది అన్నది మరొక భావము. భావనోపనిషత్తు శ్రీ పరమేశ్వరి పరమేశ్వరుల మధ్య గల సంబంధమును ఈ విధముగా వివరించింది. నిరుపాధిక సంవిదేవ కామేశ్వర సదానందపూర్ణా స్వాత్మైవ పరదేవత లలిత అనగా ఎటువంటి ఉపాధి లేని చిదానంద రూపుడు కామేశ్వరుడైతే సచిదానంద రూపిణి పరమేశ్వరి లలితాంబిక. వారిద్దరికీ అభేదము. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అన్న నామములో ఇదే విషయమును వివరిస్తూ శ్రీ కామేశ్వరుడు శ్రీమాత యొక్క చిరునవ్వు అనే నిత్య నూతనమైన కాంతి ప్రవాహములో ఆనందముతో మునిగి తేలుతున్నాడని, ఆ విధముగా ఆయన మనసు ఎల్లప్పుడూ ఆ తల్లి యందే లగ్నమై ఉంటుందని వివరించింది. అటువంటి తల్లిని శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము కామేశ్వర మనోహర అన్న నామముచే కీర్తించింది. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి భాగములో.